ఈ రెండితోటి ఒత్తి ఇలా పాముతారండి. అవును. ఇది కంప్లీట్ హృదయ స్పందన. మనకి క్లాప్స్ కొట్టిస్తాం. మేము ఇప్పుడు పిల్లలకి స్కూల్స్లో వెళ్తే వాళ్ళు ప్రొద్దుటే టిఫిన్ తినేసి చాలా మత్తుగా కూర్చుంటారు. వాడిని క్లాప్స్ కొట్టిస్తే కానీ వాడికి స్పందన రాదు, అప్పుడు కానీ ఆ మొహంలో నవ్వు రాదు. అంటే ఇంత సైన్స్ మాకు తెలుసు కాబట్టి మేము పిల్లల్ని హ్యాండిల్ చేయగలుగుతాం. కరెక్ట్ కరెక్ట్. సో ఎప్పుడైతే ఇలా మీరు కాడొత్తులు ఇలాగా అంటారో తప్పనిసరిగా హృదయ స్పందన వస్తుంది. ఇప్పుడు ఎవరైతే ఈ బద్ధకంతో వెలిగించరో అలాంటి వాళ్ళ కోసం 360 ఒత్తులు వచ్చినాయి. అది రాను ఏమైపోయిందంటే పర్వాలేదు తీసేసి ఒక్క ఒత్తు వెలిగించేస్తే సరిపోతుంది. టీవీల్లో ఎన్నో చోట్ల ఈ ఒక్కటి వెలిగించేయండి అని చెప్పేస్తారు. వాళ్ళు ఎందుకు చెప్పారో వాళ్ళకే తెలియదు, మనం ఎందుకు విన్నామో మనకే తెలియదు. సో అప్పుడు మీరు చూస్తే మా కాలంలో పిల్లలతో సహా తెల్లవారుజామున లేపి తప్పనిసరిగా వెలిగించేటట్టు స్నానం చేయించి వెలిగించేవారు. ఇప్పుడు మనం మన పిల్లల పేరుని మనం వెలిగించేస్తాం, అది కూడా కొట్లో తెచ్చి. దానివల్ల ఏమీ ఉపయోగం ఉండదండి. దాని ఫలితము అంటే ఇప్పుడు నేను ఇలా చెప్పాను అనుకోండి, మరి వాళ్ళెవరో ఇలా చెప్పారు కదండి, దానికి ఎంత పుణ్యం ఉంది కదా అని అడుగుతారు. అది మాట్లాడకుండా ఉంటేనే బెనిఫిట్. మీ దగ్గర కాబట్టి మేము మాట్లాడటం ఉన్నది ఉన్నట్టుగా. కానీ ఇవి కూడా చెప్పారమ్మా, కార్తీక మాసంలో పువ్వొత్తులు మాత్రమే వెలిగించాలి, కాడొత్తులు వెలిగిస్తే మీకు పుణ్యం రాదు అనేది కూడా నేను చాలాసార్లు విన్నాను. ఇది ఎంతవరకు నిజం? అసలు దీని గురించి మాట్లాడకూడదండి, ఎందుకంటే ఒరిజినల్గా ఇన్ని చెప్పేస్తున్నాను. అవేం నిజం కాదు అని చెప్పాను అనుకోండి, నన్ను కొట్టడానికి వస్తారు. అయ్యయ్యో, ఎందుకంటే చాలామంది నిజం అని చెప్తున్నారు. అవును కదా. సో మీరే ఆలోచించుకోవాలి, అసలు ఏ ఒత్తి వెలిగించావు కాదు, ఆ జ్యోతి నువ్వెందుకు వెలిగిస్తున్నావు, దాన్ని చూసి నువ్వేం నేర్చుకుంటున్నావు. ఒక దీపము, దాన్ని చమురు, దాని శరీరము, అంటే దాంట్లో ఉండే శక్తి మీరు ఆవు నెయ్యి కానీ నూనె కానీ వేసి అందులో ఒత్తి వేసినప్పుడు అది ఒకటి జనరేట్ అవుతుంది. అంటే ఒక శరీరము, దాని శరీరము కానీ దానిలో ఉండే శక్తి కానీ ఏది దాచుకోకుండా, ఆ చమురు కానీ ఏది దాచుకోకుండా అది వెలిగి ఇతరులకి వెలుగునిస్తోంది. ఓకే, నువ్వు అలాగా నీలో ఉండే శక్తి ఆత్మజ్యోతి ఉంది. ఆ ఆత్మజ్యోతి ఈ శరీరాన్ని తీసుకుని వచ్చింది. ఈ శరీర ధ్యాసతో నువ్వు కూర్చోకుండా ఈ శరీరాన్ని ఉపయోగించి ఆ ఆత్మజ్యోతిని భగవంతుని యొక్క దివ్య జ్యోతిలోకి కలపడం కోసం ఈ దీపాన్ని చూసి మనం నేర్చుకోవలసి ఉంటుంది. అది ప్రతీక. సో దాంట్లో మళ్ళీ నువ్వు నిలువుగా వెలిగించావా అడ్డంగా వెలిగించావా, ఇది ఎందుకండి? అసలు మీరు నమ్మరు, నేను కొన్ని వింటూ ఉంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు దీపం వెలిగించిన దీపం దేవుడి వైపే ముఖం ఉండాలి, ఆపోజిట్లో ఉండకూడదు, రైట్ ఉండకూడదు, లెఫ్ట్ ఉండకూడదు అని ఈ వీళ్ళు ఒక మెత్తులో ఉండిపోతున్నారు. ఇవంతా కన్ఫ్యూజ్ బ్రెయిన్ అండి. అంటే కాన్సన్ట్రేషన్ లేని బ్రెయిన్ కన్ఫ్యూజ్ బ్రెయిన్ అంటాను నేను. కరెక్ట్. అలాంటి కన్ఫ్యూజ్ లేకుండా ఆ మూలానికి, అందుకే తత్వానికి వెళ్ళాలి. తత్వము జ్ఞానానికి తీసుకువెళ్తుంది. ఆ మూలానికి వెళ్ళి అసలు నేను ఎందుకు వెలిగిస్తున్నాను, దీని నుంచి నేనేం నేర్చుకోవాలి, నా వెనక జనరేషన్కి ఏం నేర్పాలి. ఇది తల్లులకి తండ్రులకి ఇది తెలిస్తే నెక్స్ట్ జనరేషన్కి తెలుస్తుంది. నిజంగా కొన్ని వీడియోలు చూస్తే ఎంత బాధేస్తుందంటే, రాళ్ల ఉప్పుతో దీపం పెట్టండి, రాత్రి మీరు కోటీశ్వరులు అయిపోతారని పెడతారు ఒక దీపం. ఉసిరి దీపాలతో పెట్టండి, లక్ష్మీదేవి మిమ్మల్ని కటాక్షం చేస్తుంది విత్ ఇన్ సెకండ్స్ ఫ్రాక్షన్స్లో అంటారు. అసలు అది ఎందుకు పెడతారో వీళ్ళకి తెలియదు, ఎందుకు పెట్టాలో తెలియదు. ఇలా పెడితే ఇది అయిపోతుందేమో అన్న పాయింట్లో చేసేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇలాగా అంటే తనని తాను నమ్మడం మానేసి తన కాన్ఫిడెన్స్ని డౌన్ అయినప్పుడు ఏదో కొద్దిగా కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచడానికి మనకి కొన్ని మంత్రాలు, కొన్ని రకాల పూజా విధానాలు ఇచ్చారు, అంతవరకే ఇచ్చారు. అది ఎక్స్ట్రీమ్కి ఎప్పుడో వెళ్ళిపోయిందండి. ఆ ఎక్స్ట్రీమ్లో జనం కూడా ఇరుక్కున్నారు. మనకి వేదంలో కానీ శాస్త్రంలో కానీ ఎవరైనా పూర్తి కాన్ఫిడెన్స్ డౌన్ అయినప్పుడు
భగవంతుడిని ఆరాధించినప్పుడు కొన్ని రకాల ఆరాధనల్లో వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచడానికే ఇచ్చారు, కానీ మనీ వచ్చి పడిపోయేది ఎక్కడ చెప్పలేదు. అసలు పూజకు కావాల్సిన ఆ నిబద్ధత, ఆ కాన్సన్ట్రేషను, ఆ భక్తి, ఆ పారవస్యం, ఆ నమ్మకం అనేది పోయి ఇది ఇది చాలా క్యాజువల్గా ఇది పెట్టేస్తే నాకు అది వచ్చేస్తుంది అనే ఒక దీంట్లో ఉంటున్నారు. ఉంటున్నారంటే అది ఆశ కదా. అది చాలా ఇన్స్టెంట్ మనిషికి అలవాటైపోయి భగవంతుడు కూడా అన్నింట్లో ఇన్స్టెంట్గా కావాలి. ఈ మానసిక ధోరణి ఎక్కువైంది కాబట్టి దాన్ని క్యాష్ చేసుకునే వాళ్ళు కూడా ఎక్కువ అవుతారు. ఎప్పుడైతే మనం ఈ ధోరణిలో ఉన్నామో తప్పనిసరిగా దాని వైపు జర్నీ కూడా ఉంటుంది. జనులందరూ తెలుసుకోవాల్సిన విషయం ఒకటేనండి, నీ కాన్ఫిడెన్స్ లెవెల్ డౌన్ అవ్వకుండా మన సంస్కృతిలోనే మనకి ఎన్నో రకాలైన సాధనలు ఇచ్చేశారు. అటువంటి సాధన అంటే నువ్వు చక్కగా ముందు ఎప్పుడైతే మన మనస్సు వేగమైందో, అది ప్రారంధము లేకపోతే మనకు వచ్చే పరిస్థితులు లేకపోతే మనకు వచ్చే ఇబ్బందుల్లో మనస్సు వేగమైనప్పుడు తప్పనిసరిగా మనం ముందు మన మనస్సుని నెమ్మది చేసుకోవడానికి ప్రశాంతంగా ధ్యానం చేసుకోవడం, లేకపోతే ఏదైనా ఒక మంచి మహాత్ములు చెప్పిన ఒక గ్రంథం తీసుకుని చదువుకోవడం చేసి ముందు కూలై అక్కడి నుంచి సమస్య ఎలా పరిష్కరించుకోవాలి అనే దాని మీద మనం థింక్ చేస్తే చాలండి. ఎందుకంటే సమస్య ఎక్కడ ఉందో పరిష్కారం కూడా అక్కడే ఉంటుంది, క్వశ్చన్ ఎక్కడ ఉందో ఆన్సర్ కూడా అక్కడే ఉంటుంది. అలా మానేసి అర్జెంటుగా అదంతా కూడా వేగం అండి. ఆ వేగము బ్రెయిన్ వేగమైపోతే వచ్చే సమస్యని ఇంకొంచెం సమస్య చేసుకుంటారు. దాన్ని క్యాష్ చేసుకోవడానికి సొసైటీలో ఎప్పుడూ రెడీగా ఉంటారు. దానివల్ల వచ్చే ఇబ్బంది ఇదంతా. అందుకే మనకేంటంటే ఒక సిస్టమ్ పెట్టారు. ఒకళ్ళు కష్టపడితే ఇంకొకళ్ళు ఇంట్లో అన్నీ చూసుకోవాలి. అది జెంట్సా లేడీస్ అని నేను చెప్పట్లేదు, పంచుకోవడం అంటారు. స్త్రీ ఒకవేళ అవకాశం వచ్చి జాబ్ వచ్చిందనుకోండి, పురుషుడు ఇంట్లో పంచుకోవడం, లేదా పురుషుడు అవకాశం వచ్చి జాబ్ వచ్చి లేకపోతే ఏదో వ్యాపారము ఏదన్నా చేస్తే ఆ స్త్రీ ఇంట్లో సమస్యలన్నింటినీ పంచుకోవడం. అంటే ఇద్దరు ఈక్వల్. ఇక్కడ ఇద్దరు ఈక్వల్గా వర్క్ చేస్తే అప్పుడు ఆ ఇంట్లో వచ్చిన పిల్లలకు కూడా మంచిగా పెరుగుతారు, ఇంత గాబరా ఉండదు. అది లేని పరిస్థితిలో అన్నీ ఇన్స్టెంట్ కావాలనుకుంటే కనుక ఆదాయం పెరుగుతుంది, కానీ మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుంది.